Hi guys, this is Srinivas. Welcome to day 5 of Python series. Today topic is type conversion. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ డేటా నుంచి ఇంకో టైప్ ఆఫ్ డేటాకి కన్వర్ట్ చేయడం. దీన్ని టైప్ కన్వర్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 22 అనే డేటా ఉంది, అది స్ట్రింగ్లోనే ఉంది. ఈ స్ట్రింగ్ యొక్క డేటాని మనము ఇంటీజర్లో కన్వర్ట్ చేయడాన్ని లేదంటే వేరే డేటాకి కన్వర్ట్ చేయడాన్ని మనము టైప్ కన్వర్షన్ అంటారు. ఇక్కడ ఈ డేటాని కన్వర్ట్ చేస్తున్నా చూడండి. ఈ డేటా టైప్ చెక్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉండే డేటా అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఇది స్ట్రింగ్ డేటా టైప్ అని అవుట్పుట్లో వచ్చింది. సో దీన్ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఇంటీజర్లో కన్వర్ట్ చేసిన డేటా టైప్ చెక్ చేయడానికి టైప్ ఆఫ్ పెట్టాను. ఇది చెక్ చేస్తే అవుట్పుట్ లోపలికి ఇంటీజర్ వచ్చింది. అంటే పేజ్లో ఉండే డేటా ఇంటీజర్. ఇప్పుడు ఇలా మనం టైప్ చెక్ చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా ఉంది, అదే ఈజ్ ఇన్స్టెన్స్ మెథడ్ యూజ్ చేసి మనము డేటా టైప్ ట్రూ ఆర్ ఫాల్స్ ద్వారా చెక్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏజ్లో ఉండే డేటా అనేది ఇంటీజరా కాదా అని చెక్ చేస్తున్నాం. అంటే ఈజ్ ఇన్స్టెన్స్ అనేది ఎప్పుడైనా ఈ వేరియబుల్లో ఉన్న డేటా ఈ డేటా టైపా లేదా అని చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే దీని యొక్క అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే, ఈ రెండు కండిషన్లు ఫాల్స్ అయితే అప్పుడు ఫాల్స్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని నేను అవుట్పుట్లో చూపించడానికి ప్రింట్ వాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చెక్ చేస్తున్నా. ఇక్కడ చెక్ చేస్తే ఏజ్లో ఉండే డేటా అనేది ఫాల్స్ అంటుంది. అంటే ఏజ్లో ఉండే డేటా ఇంటీజర్ కాదు అన్నది. ఇప్పుడు నేను ఏజ్లో ఉండే డేటాని చేంజ్ చేసి ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏజ్లో ఉండే డేటా ఇంటీజరా కాదా అని చెక్ చేసా. ఇప్పుడు దీన్ని చేంజ్ చేశాం కాబట్టి ఇంట్లో ఉండే డేటా ఇంటీజర్ కాబట్టి అవుట్పుట్లో ట్రూ వచ్చింది. సో ఇలాగా మనం టైప్ చెక్ చేయడానికి టైప్ మెథడ్ యూజ్ చేసి డైరెక్ట్గా దాంట్లో ఉండే డేటాని చెక్ చేస్తాం. ఈజ్ ఇన్స్టెన్స్ వాడి దాంట్లో ఉండే డేటా ఇదేనా లేదా మనమే చెక్ చేయడానికి ఈజ్ ఇన్స్టెన్స్ మెథడ్ వాడతాం. ఇప్పుడు టైప్ కన్వర్షన్లో 2 టైప్స్ ఆఫ్ టైప్ కన్వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే పైథాన్ అనేది ఆటోమేటిక్గా స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తుంది. అంటే పైథాన్ అనేది అవసరమైనప్పుడు డేటా టైప్ కన్వర్ట్ చేస్తుంది. అంటే తాను మటుకు తానే కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ లోపల ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసా 10 అని, బి లోపలికి 5.5 ఫ్లోటింగ్ వాల్యూ స్టోర్ చేసా. ఇప్పుడు రిజల్ట్ లోపలికి ఏ ప్లస్ బి క్యాలిక్యులేషన్ చేసి రిజల్ట్ లోపల స్టోర్ చేసా. ఇప్పుడు ఆ రిజల్ట్లో ఉండే డేటా ఏ టైపో చెక్ చేసా. ఇప్పుడు ఈ అవుట్పుట్ చెక్ చేస్తే 15.5 వచ్చింది. ఎందుకు 10 ప్లస్ 5.5 అంటే ఇక్కడ పైథాన్ అనేది ఆటోమేటిక్గా ఈ ఇంటీజర్ 10 వాల్యూని 10.0గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ 10.0ని 5.5ని ఈ రెండింటి యొక్క క్యాలిక్యులేషన్ చేయమన్నాం కాబట్టి ఇది కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ వచ్చిన డేటా అనేది ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ నేనేం చేసా, అవుట్పుట్ చూపించడానికి ప్రింట్ లోపల రిజల్ట్ని పెట్టా. సో అవుట్పుట్ లోపలికి 15.5 అని వచ్చింది. ఇప్పుడు దాని యొక్క టైప్ ఏంటి అని అవుట్పుట్లో చూపించడానికి ప్రింట్ వాడి టైప్ ఆఫ్ రిజల్ట్ అని పెట్టా. సో అవుట్పుట్ లోపలికి క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. అంటే ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో ఉన్న డేటా ఫ్లోటింగ్ వాల్యూ అని అర్థం. అంటే పైథాన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇంటీజర్ ఇచ్చిన ఫ్లోటింగ్ వాల్యూకి కన్వర్ట్ చేసింది. సో దీన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్, ఏ అనే వేరియబుల్లో ట్రూ అనే డేటాను స్టోర్ చేసా, బి అనే వేరియబుల్లో 5 అనే డేటాను స్టోర్ చేసా. ఈ రెండింటి యొక్క క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేస్తే 6 అని వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ బూలియన్, అంటే ట్రూ అనేది బూలియన్ వాల్యూ, బిలో ఉన్న వాల్యూ 5. ఈ రెండింటి యొక్క క్యాలిక్యులేషన్ చేస్తే పైథాన్ అనేది ఆటోమేటిక్గా ట్రూని 1గా కన్సిడర్ చేస్తుంది, చేసి 5తో యాడ్ చేస్తుంది. సో అవుట్పుట్ అనేది 6 వచ్చింది.
ట్రూని 1గా కన్సిడర్ చేస్తుంది, ఫాల్స్ను 0గా కన్వర్ట్ చేసుకొని కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ ట్రూని 1గా కన్సిడర్ చేసింది. సో ఈ రెండిటి యొక్క క్యాలిక్యులేషన్ 6 అని అవుట్పుట్లో వచ్చింది, ఎందుకంటే ప్రింట్లో పెట్టా. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, దీన్నే టైప్ కాస్టింగ్ అని కూడా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ప్రోగ్రామర్ అనేవాడు మాన్యువల్గా ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకో టైప్ ఆఫ్ డేటాగా కన్వర్ట్ చేస్తాడు. ఇక్కడ నెంబర్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసా, 100 అనే స్ట్రింగ్ డేటాని స్టోర్ చేసా. ఇప్పుడు ఈ నెంబర్లో ఉండే ఈ స్ట్రింగ్ డేటాని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి ఇంట్ ఆఫ్ ఈ నంబర్ వేరియబుల్ని దీంట్లో పాస్ చేస్తున్నా. సో ఈ నంబర్ వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన డేటా అనేది అవుట్పుట్లో చూపించడానికి ప్రింట్ వాడా. సో ఇక్కడ 100 అనే ఇంటీజర్ వాల్యూ వస్తుంది. కావాలంటే ఇక్కడ నేను కన్వర్ట్ చేసిన దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసా. ఇప్పుడు దీని యొక్క టైప్ చెక్ చేస్తే ఇంటీజర్ అంటే ఇక్కడ కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేసా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ నంబర్ అనే వేరియబుల్లో 100 అనే ఇంటీజర్ స్టోర్ అయిపోతుంది, దాని యొక్క టైప్ అనేది ఇంటీజర్ అయిపోతుంది. సో ఇలాగా మనం ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకో టైప్ ఆఫ్ డేటా మాన్యువల్గా కన్వర్ట్ చేయొచ్చు. అది కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ దీని యొక్క సింటాక్స్ ఏది చెప్పలేదు కదా, అంటే మనం ఏవైతే డేటా టైప్లో కన్వర్ట్ చేయాలనుకుంటామో ఆ డేటా టైప్ పేరు రాయాలి, బ్రాకెట్ లోపల వాల్యూని పెట్టాలి. డైరెక్ట్గా వాల్యూ అనేది ఇక్కడ అసైన్ చేయొచ్చు, లేదంటే వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని బ్రాకెట్లో పాస్ చేయొచ్చు. ఇప్పుడు దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్ని డేటాని అన్ని కన్వర్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటాని ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటా 9.8 అనేది ఎక్స్లో స్టోర్ చేసా. దీన్ని ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ చేశానంటే కన్వర్ట్ అయింది 9 అనేది వచ్చింది, ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్ 9.8 అనేది ఇంటీజర్లో కన్వర్ట్ చేయగానే ఈ పాయింట్ ఎగిరిపోయి ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుంది, 9 అని వస్తుంది. బూలియన్ నుంచి ఇంటీజర్ లోపలికి కూడా అవుతుంది. ఇంటీజర్ ఆఫ్ ట్రూ అని పెట్టా అంటే బూలియన్ వాల్యూ. ఇంటీజర్ లోపలికి ట్రూ అనే వాల్యూని పాస్ చేసా. పాస్ చేయగానే బూలియన్ నుంచి ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ అవుతుంది. దాన్ని అవుట్పుట్లో చూపించడానికి ప్రింట్ వాడా. సో అవుట్పుట్ లోపలికి 1 అని వచ్చింది. సో అంటే బూలియన్ నుంచి ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ అవుతుంది. అదే మనం కాంప్లెక్స్ వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తాను అంటే అవ్వదు. సో అవుట్పుట్ చూడండి, ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ బైట్ లైక్ ఆబ్జెక్ట్ ఆర్ రియల్ నెంబర్ నాట్ కాంప్లెక్స్ అని ఉంది. అంటే ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ అవ్వదు కాంప్లెక్స్ అనేది. సో ఇంకా లిస్ట్ ఆఫ్ డేటా ఉంది, 3, 5 అనే స్ట్రింగ్ డేటా ఉంది, లేదంటే ఇంటీజర్ ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ డేటా కూడా ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ అవ్వదు, లేదంటే సెట్ ఆఫ్ డేటా కూడా ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ అవ్వదు. టపుల్ ఆఫ్ డేటా కూడా ఇంటీజర్ లోపల కన్వర్ట్ అవ్వదు. ఇది కూడా కన్వర్ట్ చేయొచ్చు, అంటే కన్వర్ట్ డైరెక్ట్గా అవ్వదు. లిస్ట్ డైరెక్ట్గా మనం పాస్ చేయలేము. లిస్ట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనం తీసుకొని దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా డేటాని పాస్ చేస్తే కన్వర్ట్ అవ్వదు. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు ఇదేంటి, స్ట్రింగ్ ఆఫ్ డేటాలోన నెంబర్ ఉంది, సో ఇది కన్వర్ట్ అవుతుంది. ఆ స్ట్రింగ్ లోపల ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే అప్పుడు అది టైప్ కన్వర్ట్ అవ్వదు. ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్స్ అనేవి ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ అవ్వదు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే అవుతాయి. ఇక్కడ అవుట్పుట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ ఫంక్షన్ అన్నది విత్ బేస్ 10. అంటే ఇక్కడ మనము స్ట్రింగ్ లోపల ఉండే డేటా అనేది ఇంటీజర్ లోపలికి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఫ్లోట్ మెథడ్. ఫ్లోట్ మెథడ్లో మనము ఒక టైప్ ఆఫ్ డేటాని ఫ్లోట్ వాల్యూకి కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఉంది 10 అనేది ఫ్లోట్ మెథడ్ లోపల పాస్ చేసామంటే 10.0గా ఫ్లోట్ పాయింట్గా కన్వర్ట్ అవుతుంది. 10.0 వచ్చింది, ఎందుకంటే ప్రింట్ లోపల పెట్టాను కదా, అవుట్పుట్ వచ్చింది. ఫ్లోట్ లోపలికి 10.0 10 అనేది కన్వర్ట్ చేస్తే 10.0 కన్వర్ట్ అయింది. సో నెక్స్ట్ స్ట్రింగ్ లోపల ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఉంది. స్ట్రింగ్ని ఫ్లోట్ ఫంక్షన్ లోపలికి పాస్ చేసామంటే ఈ స్ట్రింగ్లో ఉన్న డేటా అనేది ఫ్లోటింగ్ పాయింట్గా కన్వర్ట్ అవుతుంది. అలాగా
నెక్స్ట్ బూలియన్ వాల్యూని కూడా మనము ఫ్లోట్ ఫంక్షన్ లోపలికి పాస్ చేస్తే అది కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెక్ చేస్తే ఇక్కడ స్ట్రింగ్ డేటా అనేది ఫ్లోటింగ్ పాయింట్గా కన్వర్ట్ అయింది. సో అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ కూడా ప్రింట్ లోపల బూలియన్ వాల్యూ ట్రూ అని పాస్ చేసా ఫ్లోట్ ఫంక్షన్ లోపలికి. అది అవుట్పుట్లో చూపించడానికి ప్రింట్ పెట్టా. సో 1.0 అని వచ్చింది. నెక్స్ట్ ఫాల్స్ పెట్టడం వల్ల 0.0 అని వచ్చింది. ఎందుకంటే ట్రూ అంటే హియర్ 1 అని అర్థం, హియర్ ఫాల్స్ అంటే 0 అని అర్థం. సో 1 అనేది ఇంటీజరు, సో ఫ్లోట్గా కన్వర్ట్ అయినప్పుడు 1.0 అని వచ్చింది. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్ str అంటారు. str ఫంక్షన్ అంటే స్ట్రింగ్ ఫంక్షన్. ఇప్పుడు ఏదైనా వాల్యూని మనము స్ట్రింగ్ వాల్యూగా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏజ్ అనే ఇంటీజర్ వాల్యూ ఉంది, దాని లోపల 22 అని డేటా ఉంది. ఇప్పుడు దీన్ని స్ట్రింగ్ లోపల కన్వర్ట్ చేసామంటే 22 అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ 22 అనే ఇంటీజర్ వస్తే స్ట్రింగ్ వాల్యూ 22గా కన్వర్ట్ అవుతుంది. అదే దీని యొక్క కన్వర్షన్. నెక్స్ట్ బూలియన్ నుంచి స్ట్రింగ్. ఇప్పుడు బూలియన్ వాల్యూ ఏదైనా ఇచ్చి స్ట్రింగ్ లోపల ఇచ్చామంటే ఈ బూలియన్ వాల్యూ అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఎలాగొస్తుంది అంటే ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బూల్ ఫంక్షన్ ఉంది. బూల్ ఫంక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. దీంట్ లోపల ఫాల్స్ వాల్యూస్ అండ్ ట్రూ వాల్యూస్ ఉంటాయి. ఫాల్స్ వాల్యూస్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే ఒకవేళ డేటా అనేది నన్ అయినా, 0 అయినా, 0.0 అయినా, ఎంటీ స్ట్రింగ్ ఉన్నా, లేదంటే ఎంటీ లిస్ట్ ఉన్నా, ఎంటీ సెట్ ఉన్నా, టపుల్ ఉన్నా, డిక్షనరీ ఉన్నా, ఎనీథింగ్ ఇది కన్సిడర్ ఏం చేస్తుంది అంటే ఫాల్స్ వాల్యూగా కన్సిడర్ చేస్తుంది. లేదు అంటే ట్రూ వాల్యూగా కన్సిడర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ బూల్ ఆఫ్ 0 అని పెట్టా. 0 అనేది ఫాల్స్. సో ఇక్కడ మనకు తెలుసు ఇదేంటి 0 అంటే ఫాల్స్ వాల్యూ కాబట్టి ఈ బూల్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ బూల్ ఆఫ్ ఎంటీ స్ట్రింగ్ అంటే ఏది చెప్పాను, ఫాల్స్ వాల్యూగా కన్సిడర్ చేస్తుంది అని చెప్పా. సో ఇది కూడా ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ ఎంటీ లిస్ట్, బూల్ లోపల ఎంటీ లిస్ట్ పాస్ చేసామంటే ఇది కూడా బూలియన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫాల్స్ వాల్యూగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ బూల్ ఆఫ్ 10. ఇక్కడ 0 లేదు, 10 అనే ఇంటీజర్ వాల్యూ ఉంది. అంటే ఏదో ఒక వాల్యూ ఉంది అంటే దాన్ని ట్రూగా కన్సిడర్ చేస్తారు. ఏదైనా వాల్యూ ఉందంటే ట్రూగా కన్సిడర్ చేసింది. లేదంటే ఏదైనా వాల్యూ ఒక 0 కాకుండా ఇంకేదైనా వాల్యూ ఉంటే ట్రూగా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ 10 అనేది ట్రూగా కన్సిడర్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఆఫ్ డేటా ఉంది, పైథాన్ అని. సో ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ లేదు, అంటే డేటా అనేది ఉంది. సో దీన్ని కూడా ట్రూగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా లిస్ట్ ఇస్తున్నా 1, 2 అని, దీన్ని కూడా ట్రూగా కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ వన్ ఫాల్స్, సో ఫాల్స్. సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్, థర్డ్ వన్ ఆల్సో ఫాల్స్. లాస్ట్ 3 are true, so here also true, because empty string, empty tuple, any empty values are considered as false, other are considered as true. So here output is last 3 are true, first 3 are false. ఓకే, అది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ లిస్ట్ టైప్ ఆఫ్ డేటాగా ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇప్పుడు ఏదైనా స్ట్రింగ్ ఉంది, ఒక స్ట్రింగ్ ఆఫ్ డేటా ఉంది పైథాన్ అని, ఇది ఒక వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ డేటాని లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, లిస్ట్ అనే మెథడ్ ఉంది, లిస్ట్ లోపలికి వర్డ్ అనే వేరియబుల్లో ఉన్న డేటాని పాస్ చేస్తాం. ఈ పాస్ చేయడం వల్ల ఈ వర్డ్ అనే డేటా అనేది లిస్ట్ లోపలికి కన్వర్ట్ అవుతుంది. అవుట్పుట్ చెక్ చేస్తే PYTHON అనేది అంటే ఇండివిజువల్ వాల్యూ అనేది లిస్ట్ లోపలికి కన్వర్ట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లా స్టోర్ అయింది. దీన్ని నేను అవుట్పుట్ చూపించకుండా ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా, లిస్ట్ వర్డ్స్ అని. సో హియర్ లిస్ట్ వర్డ్స్ లోపల లిస్ట్ ఆఫ్ వర్డ్ అంటే లిస్ట్ ఆఫ్ ఈ స్ట్రింగ్ యొక్క డేటా అనేది లిస్ట్ లోపల కన్వర్ట్ చేసి దాన్ని ఈ లిస్ట్ వర్డ్స్ అనే లిస్ట్ వేరియబుల్ లోపలికి స్టోర్ చేసాం.
టపుల్ నుంచి లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేయొచ్చు. ఇంకేదైనా లిస్ట్ లోపలికి ఇంకేది కన్వర్ట్ అవ్వదా బ్రో అంటే ఇంకేం అవ్వదు. స్ట్రింగ్ లోపల ఉన్న డేటా అనేది లిస్ట్ లోపలికి డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. లేదంటే టపుల్లో ఉండే డేటా అనేది లిస్ట్ లోపలికి డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. లేదంటే సెట్లో ఉన్న డేటా, ఇదొక సెట్, దీని లోపల ఉన్న డేటా ఎల్ అనే వేరియబుల్లోన లిస్ట్ ఆఫ్ ఎస్ అన్న ఇప్పుడు అవుట్పుట్లో చెక్ చేస్తే సెట్లో ఉన్న డేటా లిస్ట్ లోపలికి కన్వర్ట్ అయింది. అంటే లిస్ట్ లోపలికి స్ట్రింగ్లో ఉండే డేటా, టపుల్లో ఉండే డేటా లేదా సెట్లో ఉండే డేటా, అలాంటి డేటా అనేది కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్, బూలియన్, ఈ డేటా టైప్స్ అనే డేటా ఉండే డేటా అనేది కన్వర్ట్ అవ్వదు డైరెక్ట్గా. నెక్స్ట్ టపుల్ మెథడ్ ఉంది. టపుల్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే లిస్ట్ నుంచి లేదంటే సెట్ నుంచి, స్ట్రింగ్ నుంచి డేటాని టపుల్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నమ్స్ అనే వేరియబుల్ లోపల లిస్ట్ ఆఫ్ డేటా ఉంది 1 2 3 అని. ఈ 1 2 3 అనే లిస్ట్ ఆఫ్ డేటాని టపుల్లో కన్వర్ట్ చేస్తున్నా. టపుల్లో కన్వర్ట్ చేయగానే ఈ డేటా అనేది టపుల్లో కన్వర్ట్ అవుతుంది. అవుట్పుట్ చెక్ చేస్తే 1 2 3 అనే సెట్ డేటా టపుల్ లోపల కన్వర్ట్ అయింది. దాన్ని ఎల్లో స్టోర్ చేసా, ఎల్ని ప్రింట్ చేసి చూపిస్తే 1 2 3 అని వచ్చింది, 1 2 4 అని వచ్చింది. ఇప్పుడు నమ్స్ అనే లిస్ట్ వేరియబుల్ ఉంది, దాంట్లో 1 2 3 అనే డేటా ఉంది. ఈ లిస్ట్ని టపుల్ లోపల కన్వర్ట్ చేసా. సో ఇక్కడ కూడా టపుల్లో కన్వర్ట్ చేయడం వల్ల 1 2 3 అనే టపుల్ డేటా వచ్చింది. అంటే లిస్ట్లో ఉండే డేటా, సెట్లో ఉండే డేటా, స్ట్రింగ్లో ఉండే డేటా అనేది టపుల్ లోపల కన్వర్ట్ అవుతుంది. సేమ్ లైక్ వైజ్ పైన వర్డ్ అనే వేరియబుల్లో ఉండే స్ట్రింగ్ని లిస్ట్ లోపలికి ఎలా కన్వర్ట్ చేసామో టపుల్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్ ఫంక్షన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే టపుల్ అండ్ లిస్ట్ మెథడ్ ఎలా యూజ్ అవుతుందో అలాగే యూజ్ అవుతుంది. సెట్ లోపలికి ఏదైనా వాల్యూని పాస్ చేస్తే అది ఏ వాల్యూ, లిస్ట్ డేటా కానీ, స్ట్రింగ్ డేటా కానీ, టపుల్ డేటా కానీ మనము ఈ సెట్ ఫంక్షన్ లోపలికి పాస్ చేస్తే ఆ డేటా అనేది సెట్ లోపలికి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ డిక్షనరీ మెథడ్ ఉంది. డిక్షనరీ మెథడ్ అనేది డిక్షనరీ డేటాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది నేను కొంచెం డిక్షనరీ అనేది సపరేట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిక్షనరీ అనేది రియల్ వరల్డ్లో మెయిన్. సో దీన్ని ఇక్కడ ఈ క్లాస్ వరకు లీవ్ చేస్తున్నా. నెక్స్ట్ డిక్షనరీ కోసం ఒక సపరేట్ వీడియో చేస్తున్నా. ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు కన్వర్షన్ కూడా నేను డెప్త్గా చెప్తా. నెక్స్ట్ క్యార్ మెథడ్, సిహెచ్ఆర్ మెథడ్ అనేది నేను ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పా. అంటే యాస్కీ వాల్యూ నుంచి క్యారెక్టర్ని కన్వర్ట్ చేయడానికి సిహెచ్ఆర్ అనే మెథడ్ వాడతాం. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. ఆ యాస్కీ వాల్యూని పట్టుకొని మనం క్యారెక్టర్గా కన్వర్ట్ చేయడానికి సిహెచ్ఆర్ అనే మెథడ్ వాడతాం. ఇక్కడ 65 అనే యాస్కీ వాల్యూని క్యారెక్టర్ లోపల కన్వర్ట్ చేస్తాము. అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ఏ అనే అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ప్రింట్ లోపల పెట్టా కాబట్టి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఓఆర్డి, ఆర్డర్. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ యొక్క నుంచి యాస్కీ వాల్యూకి కన్వర్ట్ చేయడానికి ఓఆర్డి మెథడ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఓఆర్డి ఆఫ్ స్ట్రింగ్ లోపల ఏ అనే డేటా పాస్ చేసాం. అంటే ఇదేం చేస్తుందంటే 65గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు? ఈ క్యారెక్టర్ ఉంది, ఏ అనే క్యారెక్టర్ని, దాని యొక్క యాస్కీ వాల్యూని ఓఆర్డి ఫైండ్ చేస్తుంది. సో అవుట్పుట్లో చూపించడానికి మనం ప్రింట్ వాడాం కాబట్టి అవుట్పుట్ లోపలికి 65 అనే డేటా వస్తుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ కన్వర్షన్. ఇప్పుడు ఇంటీజర్ నుంచి కాంప్లెక్స్ లోపలికి కన్వర్ట్ అవుతుంది. కాంప్లెక్స్ నుంచి ఇంటీజర్ లోపలికి కన్వర్ట్ అవ్వదు, కానీ ఇంటీజర్ నుంచి కాంప్లెక్స్ లోపలికి కన్వర్ట్ అవుతుంది. కాంప్లెక్స్ ఆఫ్ 10 అని ఇచ్చా, 10 అనే ఇంటీజర్ వాల్యూ ఇచ్చా. సో అవుట్పుట్ ఏంటి కన్వర్ట్ అయింది? 10 ప్లస్ 0j అని తీసుకుంది. ఎందుకు అంటే ఇక్కడ 10 అనేది రియల్ నెంబర్గా, ఇమాజినరీ నెంబర్గా 0 అని తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. సో నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా నుంచి కాంప్లెక్స్ లోపలికి కూడా కన్వర్ట్ అవుతుంది. 3.5 అనేది ఫ్లోటింగ్ పాయింట్ డేటా. దీన్ని కాంప్లెక్స్
ఫంక్షన్ లోపలికి పాస్ చేస్తే కాంప్లెక్స్ అనేది 3.5 ప్లస్ 0j కన్వర్ట్ చేసుకుంటుంది, 0j అవుతుంది. ఎందుకు అంటే ఇది రియల్ నెంబర్, ఇది కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఒక మినీ ప్రాజెక్ట్ అనేది దీంట్లో చిన్నగా నేను ఇంప్లిమెంట్ చేసా 3 ప్రాజెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్సియస్ అనే ఒక వేరియబుల్లోన ఫ్లోటింగ్ డేటా పెట్టా. ఏది ఇన్పుట్ తీసుకున్నా, ఫ్లోటింగ్ డేటా అనేది ఇన్పుట్ తీసుకున్నా, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని దాన్ని ఫ్లోటింగ్ డేటాగా కన్వర్ట్ చేసి స్టోర్ చేశా. నెక్స్ట్ ఈ సెల్సియస్ అనే డేటాని ఫారెన్ హీట్ లోపల కన్వర్ట్ చేశా. ఎలా చేశా? సెల్సియస్ ఇంటూ 9/5 ప్లస్ 32. ఇది అంటే సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి కన్వర్ట్ చేయడానికి ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్ లోపలికి కన్వర్ట్ చేసా. ఈ ఫారెన్ హీట్ యొక్క డేటా అనేది అవుట్పుట్లో చూపించా. నెక్స్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నా, ఒక క్యారెక్టర్ యొక్క ఇన్పుట్ తీసుకొని ఆ క్యారెక్టర్ని ఒక యాస్కీ వాల్యూని ఫైండ్ చేసా. ఎలాగా? ఆర్డర్ అనే మెథడ్ యూజ్ చేసి ఆ క్యారెక్టర్ని పాస్ చేసా. నెక్స్ట్ ఒక నంబర్ని ఇన్పుట్ తీసుకున్న యూజర్ నుంచి యాస్కీ వాల్యూ ఎంటర్ చేయమని చెప్పి ఆ యాస్కీ వాల్యూ నుండి క్యారెక్టర్ని ఫైండ్ చేసా. ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ య క్యారెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా డి అని పెట్టగానే 100 అనే యాస్కీ వాల్యూ వచ్చింది. అంటే డి యొక్క యాస్కీ వాల్యూ అనేది 100 అనమాట, స్మాల్ డి వర్క్. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్ని నేను మళ్ళీ ఇస్తున్నా. 100 అని యాస్కీ వాల్యూ ఫైండ్ చేయమని ఇచ్చా. చేయగానే డి అని అవుట్పుట్ వచ్చింది. ఎందుకు? 100 యొక్క యాస్కీ వాల్యూ యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే డి. సో ఇలా చిన్న మినీ ప్రాజెక్ట్లా నేను ఇంప్లిమెంట్ చేసా. నెక్స్ట్ దీని యొక్క కంప్లీట్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ అనేవి నెక్స్ట్ ఈజీ నుంచి స్మాల్, మీడియం అండ్ అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ వరకు నేను పీడిఎఫ్లో పెట్టాను. మీరు ఇవన్నిటిని ప్రాక్టీస్ చేయండి. అంటే ఇంటీజర్ నుంచి ఫ్లోట్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్ నుంచి ఇంటీజర్, అలాగా ఒక చిన్న ప్రాజెక్ట్ సేమ్ ఈ మినీ ప్రాజెక్ట్స్ లాగే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ పెట్టాను. అవన్నిటిని ప్రాక్టీస్ చేశారంటే మీకు టైప్ కన్వర్షన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అదే ఈరోజు వీడియో. మళ్ళీ రేపు కొత్త వీడియోతో వద్దాం. డే 6 వీడియోతో వద్దాం. అంతవరకు సెలవు. బాయ్.